ఆల్రైట్, తెలంగాణలో తొలి 2 గంటల్లో దాదాపుగా 10% పోలింగ్ నమోదైంది. ఏపీలో ఈ శాతం ఇంకాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. గాజువాకలో 9 గంటలకే 17.23% రికార్డు ఓటింగ్ నమోదవ్వడం విశేషంగా చెప్తున్నారు. విశాఖ నార్త్లో 13% పోలింగ్, పులివెందులలో 12.4% ఓటింగ్, జమ్మలమడుగులో 16.39, మైదుకూరులో 10.69, కడపలో 9.67% పోలింగ్ నమోదైంది. విజయవాడ సెంట్రల్ లో 8.09%, విజయవాడ ఈస్ట్ లో 12%, విజయవాడ వెస్ట్ లో 11%, నందిగామలో ఇప్పటి వరకు 4.46% ఓటింగ్. ఇదే అత్యల్పంగా కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ బూత్ల దగ్గర హెవీ క్యూ లైన్లు కనిపించాయి. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం కనిపించింది. 1-2 చోట్ల ఈవీఎంలు మొరాయించిన ఘటనలు ఉన్నా కూడా వెంటనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు అధికారులు. ఈ ట్రెండ్ చూస్తుంటే పోలింగ్ 80% వరకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే మాత్రం ఇది ఖచ్చితంగా ఎన్నికల చరిత్రలోనే ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక హిస్టరీ అని చెప్పాలి. పల్నాడులోని రెంటచింతల, అచ్చంపేటల్లో కూడా, కడప జిల్లా కమలాపురంలో కూడా కొన్ని చెదురుమదురు ఘర్షణలు జరిగాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఏపీ